ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండలం కన్నంపల్లి గ్రామంలోని సోమవారం ఉదయం 11:50 సమయంలో పార్కుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, ఆలన్ నరసనాయుడు, ఆర్డీఓ కేశవనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మన చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి అందరూ ప్రజాప్రతినిధుల సపోర్ట్తో మన సిబ్బందులు అందరూ కూడా కలిసి పనిచేసిన కాబట్టి ఈ విధంగా చేయగలిగాము. దానికి అందరికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, ఏడీసీసీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఇక్కడ దీని మీద ప్రయత్నం చేసిన ఆర్డీఓ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ ఒక్క ఏరియాలో కూడా ఇండస్ట్రీస్ వస్తేనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే జాబ్ రావాలంటే ఖచ్చితంగా మనకి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. అది కాబట్టి జిల్లాలో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా నా విన్నపం ఏమిటంటే ఈ యొక్క లొకేషను చాలా బెనిఫిషియల్గా ఉన్న లొకేషన్. ఎందుకంటే మనకు లాజిస్టిక్ పరంగా చూసుకుంటే నేషనల్ హైవేకి చాలా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మన సుమారుగా 7 కోట్ల రూపాయలతో ఏపీఐసి కూడా అడ్మిన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు రాబోయిన ఒక 6 నెలల్లో పూర్తిగా 20 ఎకరాల్లో లేఅవుట్ చేసుకొని ప్లాట్ కింద చేసి ప్లాట్ వారీగా ఇవ్వడానికి అవకాశం వస్తాయి. సో ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకొని వాళ్ళ ఇండస్ట్రియల్ యూనిట్ ఇక్కడ పెట్టుకోవాలని కోరుతున్నాను. దానిలో సంబంధించిన రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క ఫెసిలిటీని ప్రతి ఒక్క తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా కూడా మనకి యువగలం పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని యువతకు ఉపాధి కలిగించాలి, దాదాపు రాష్ట్రంలో 20 లక్షల ఉపాధి మనం ఇస్తాము అని కూడా ఇచ్చినటువంటి హామీలో భాగంగా కూడా ఈ రోజు ఈ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేయడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా మన గ్రామాల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు ఇక్కడే ఉపాధి కలిగించే అవకాశాలని కూడా మెరుగ్గా పెంచేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వలసల్ని తగ్గించే విధంగా కూడా ఈ రోజు మనము ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమానికి ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేస్తూ, అలాగే గతంలో కూడా మనము గార్లదిన్నె మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు కూడా మనము అనేక ప్రణాళికలు చేస్తూ దాన్ని కూడా ఈ రోజు ఈ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడే మనము దాన్ని కూడా గ్రౌండ్ చేయాలి. ఎందుకంటే 3 కోట్ల రూపాయలు దానికి ఫండ్ ని కూడా మనం కేటాయించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారితో కూడా ఇందాకే మాట్లాడడము, అలాగే ఏపీఐసిసి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మొట్టమొదటిగా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా మనం ఇక్కడే ఈ ఇండస్ట్రియల్ పార్క్ నుంచే గ్రౌండ్ చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముందుగా ఈ స్వీట్ ఆరెంజ్ అంటే చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏదైతే మనము ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఉందో, యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు కూడా మైల్ స్టోన్ గా మన నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమము మనం ఈ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన పూజలో కూడా మీకు ఈ రోజు కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దాన్ని కూడా ఇక్కడ మొట్టమొదటిగా చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని ఇక్కడ మనము ప్రారంభించనున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనే ధ్యేయంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అహర్నిశలు శ్రమ మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఒక వరల్డ్ క్లాస్ రాజధానిని మనకు ఎలాగైతే నిర్మిస్తా ఉన్నామో రాయలసీమలో కూడా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ హబ్ గా చేయాలన్న ధ్యేయంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ని కూడా మనం పిలుపునిస్తా ఉన్నాము. మన ప్రాంత పరిస్థితులు ఇప్పుడు కనుపల్లి గ్రామంలో దాదాపు నేషనల్ హైవేకి సమీపంలో ఉన్నటువంటి అన్ని లాజిస్టిక్స్ కి కూడా అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఇక్కడ ఇండస్ట్రీస్ ని తీసుకురావాలని కూడా ప్రణాళికలు వేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో సింగనమల నియోజకవర్గ ప్రాంతం అభివృద్ధికి ఈ రోజు అనేక కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈ రోజు స్వయం ఉపాధి కలిగిస్తూ, అలాగే అనేక రకంగా రంగాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉపాధి కలిగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగం ఉందని కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల్ని కూడా సమీక్ష తీసుకొని వాళ్ళకు కూడా నష్టపరిహారం కానీ వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించేందుకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే గవర్నమెంట్ నుంచి ఏపీఐఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళందరం కూడా ముందుంటామని కూడా తెలియజేస్తాం.